నమస్కారం. భూమి కోసం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు యోగిత. ఒడిషా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ల తర్వాత ఆదివాసీ గిరిజనులు అధికంగా ఉన్న రాష్ట్రం మనది. అనాదిగా ఆదివాసీలు భూమిని నమ్ముకుని బతుకుతున్న హక్కు పత్రాలు వారి వద్ద లేవు. దాంతో పాటు ఆదివాసీ గిరిజన భూములు అన్యాక్రాంతం కావడం ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. గిరిజన భూముల బదలాయింపు నియంత్రణ చట్టాలు ఉన్నా అమలుకు నోచుకోవడం లేదు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజన భూములు అన్యాక్రాంతమవుతున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రానికి అగ్రస్థానం. గిరిజన భూములు గిరిజనేతరులు తీసుకోవడానికి వీలు లేదని చట్టాలు చెబుతున్నా యథేచ్ఛగా అన్యాక్రాంతమవుతున్నాయి. వడ్డీ వ్యాపారులు, భూస్వాములకు వ్యతిరేకంగా విశాఖపట్నం, గంజాం జిల్లాల్లో 19వ శతాబ్దంలో ఎగిసిపడిన గిరిజన తిరుగుబాట్ల నేపథ్యంలో వచ్చిన భారత ప్రభుత్వ చట్టం 1873, షెడ్యూల్డ్ జిల్లాల చట్టం 1874 లాంటి చట్టాలను నాటి వలసవాద ప్రభుత్వాలు తెచ్చినా ప్రయోజనం కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళ గిరిజన ఉద్యమం తర్వాత ప్రభుత్వం తెచ్చిన 1 of 70 చట్టం సైతం నీరుగారిపోయింది. ఎల్టీఆర్ గా పిలిచే భూ బదలాయింపు నియంత్రణ చట్టాల్లో 1917 నుంచి 1970 వరకు అనేక మార్పులు జరిగిన గిరిజన భూములకు రక్షణ కరువైంది. తమ భూమి తరతరాలుగా ఆక్రమణకు గురైందని గిరిజనులు వాపోతున్నారు. కోర్టులకెళ్లినా ఫలితం లేదంటున్నారు. 5 ఎకరాల 11 గుంటల ల్యాండ్ 5 ఎకరాల 11 గుంటల ల్యాండ్ ని వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఆ ల్యాండ్ కోసం మా నాన్న మా తాత కోర్టులో కేసు వేశారు. ఆ కోర్టు నుంచి ఏ తీర్పు రాకపోతే మా తాతగారు తిరిగి చనిపోయారు. మా తాత తర్వాత మా నాన్నగారు తిరిగి చనిపోయారు. ఇప్పుడు మేము తిరుగుతున్నాం. గత తీర్పు వచ్చింది. ఆ తీర్పు ఏదైనా కోర్టు నుంచి వచ్చింది సార్. దీని మీద తీర్పు వచ్చింది. ఆ తర్వాత ఏమో వాళ్ళు రానిరు. పోలీస్ ప్రొటెక్షన్ పోలీస్ కూడా వెళ్ళింది. దాని ఇట్లా మేమే దానికి దున్నుకొని మేమే అందులో విత్తనాలు ఏదైనా పంట మేమే ఇస్తున్నాం కాబట్టి ఆ భూమి మా కిందనే ఉన్నాయి. ఆయన కోర్టులో కేసు వేసిండు. ఈ భూమి నాదే అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏ కోర్టు ఏ పోలీస్ ప్రొటెక్షన్ మేము రానియలేదు. మేము వెళ్ళకొచ్చాం. దాంట్లో మేము ఇప్పుడు మా కిందనే ఉంది సార్. అది దాన్ని వాళ్ళు ఏదో ఆర్డర్ తీసుకొస్తున్నారు. 27 గుంటలు ఉంది సార్. 1970, 1976 మధ్య కాలంలో పెద్ద మొత్తంలో గిరిజన భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేల్చింది. చట్టాల అమలులో యంత్రాంగం అలక్ష్యం, లోతైన సామాజిక అవగాహన లోపించడం మూలంగా గిరిజనుల సంక్షేమం కోసం చేసిన చట్టాలు అత్యాశాపరులకు వరంగా మారాయి. తమ జీవనాధారమైన భూమిని గిరిజనేతరులు స్వాధీనం చేసుకోవడంతో బతకలేకపోతున్నామంటున్నారు గిరిజనులు. పోయిన జాగా అంతా గుంజుకున్నారు. నోరు కొట్టి మా ఆయనకి మా మాకి నోరు కొట్టి చేసుకున్నారు. ఒక పవల పేడ ఏగలుకుంటా. ఇప్పుడు మా చిన్న చిన్న పిల్లగాడు ఇటు చుట్టూ ఉండరు. ఇప్పుడు అట్లా చేసుకొని మా మాకి అప్పుడు ఏమో అది బతుకమ్మ పండుగ అన్నాడు పోయి హిస్టరీ చేసుకున్నారు. ఇద్దరికి తీసుకుపోయి ఒక 100-300 ఇచ్చి పంపినారు. అప్పుడు అంతా చేసుకున్నారు. అంతా మరొకటి చెప్పి వెళ్ళిపోయినారు. పోయి గోసం పెడతారు. ఒకటే పోయి ఒకటే జాగా మా అమ్మ తిరిగి చచ్చిపోయినారు. మా ఆయన తిరిగి చచ్చిపోయినారు. ఇప్పుడు ముగ్గురు తిరుగుతున్నారు. ఎక్కడెక్కడ మావాది చాలా 3 ఎకరాలు 60 ఎకరాలు ఉండే అన్ని గుంజుకున్నారు. అన్ని ఇల్లు కట్టుకున్నారు. ఎక్కడ మాకు ఉన్నది కొద్దిగా 2 ఎకరాలు అది కూడా రానిస్తలేదు. అసలు ఒక సెంటు మావాకు 5 కొడుకులు. భూమి ఎన్టీఆర్ కేసు పెట్టినాం. ఐటీడీలో కేసు పెడితే మళ్ళీ సర్వేర్ చేసుకోవాలని సర్వేర్కి పంపినారు. సర్వేర్కి వస్తలేరు. ఇక ఏం వస్తలేరు. అట్లే ఉంది కేసు. భూముల అన్యాక్రాంతంపై గిరిజనులు కోర్టులను ఆశ్రయించిన సందర్భాల్లో దాదాపు 50% కేసులు గిరిజనేతరులకు అనుకూలంగా తీర్పులు రావడంతో ఆదివాసీ గిరిజనులకు చట్టాలపై నమ్మకం లేకుండా పోయింది. మన రాష్ట్రంలో 15% మంది గిరిజనులున్నారు. వాళ్ళు తరతరాలుగా దోపిడీకి గురవుతున్నారు. భూములు కోల్పోవడం, వడ్డీ వ్యాపారుల మోసాలు, ఇలా ఎన్నో సమస్యలు వారిని వేధిస్తున్నాయి. గిరిజనుల భూముల రక్షణకు 1917లోనే ప్రత్యేక చట్టం కూడా వచ్చింది. అయినా ఎన్ని చట్టాలు వచ్చినా, ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చినా గిరిజన భూములు అన్యాక్రాంతం అవుతూనే ఉన్నాయి. మరి వారి భూములు వారికి దక్కాలంటే చట్టాలు ఏం చెబుతున్నాయి? వారికి ఎటువంటి అవగాహన అవసరం? ఈ అంశాలు చర్చించేందుకు నల్సార్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ గారు, అలాగే ఆర్డీఐ స్టేట్ డైరెక్టర్ అండ్ అడ్వకేట్ సునీల్ కుమార్ గారు, అలాగే రిటైర్డ్ డైరెక్టర్ టీసీఆర్ అండ్ టీఐ డాక్టర్ విఎన్వికే శాస్త్రి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. గిరిజన భూమి హక్కుల గురించి మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ పై కనబడే నెంబర్లకు ఫోన్ చేయండి.
శాస్త్రి గారు మీరు చెప్పండి, 100 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా ఈ గిరిజన భూములను రక్షించడానికి చట్టాలు వచ్చి, అందులో ఎన్నో మార్పులు కూడా చేశారు 17 నుంచి 70 వరకు, 1917 నుంచి 70 వరకు. కానీ ఎన్ని మార్పులు చేసినప్పటికీ గిరిజన భూములు దక్కాలంటే వారికి దక్కట్లేదు. ఎందువల్ల అంటారు? అసలు ఈ ప్రత్యేక చట్టాలు ఎందుకు గిరిజనులకి? అసలు గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతాలని షెడ్యూల్డ్ ప్రాంతాల కింద డిక్లేర్ చేశారు. అది బ్రిటిష్ పాలనలో ఉంది, ఇటు నైజాం పాలనలో కూడా ప్రత్యేకమైన చట్టాలు పెట్టారు. తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఈ 5వ షెడ్యూల్ రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైన రక్షణలు కల్పిస్తుంది. గవర్నర్కి ప్రత్యేకమైన అధికారాలు కూడా ఉన్నాయి. ప్రత్యేక చట్టాలు చేసి వాళ్ళ భూమిని కాపాడేందుకు చట్టాలు ఉన్నాయి. దాని ప్రకారం 1959లో మనకి ఏపీ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ఏరియా ట్రాన్స్ఫర్ ఎల్టీఆర్ అని పిలుస్తున్నాం, అది తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏంటంటే మనకి గిరిజన ప్రాంతాల్లో మామూలుగా మనం అంటే గిరిజనుల భూములు బయట వాళ్ళకి వెళ్ళకూడదని అనుకుంటారు జనరల్గా. కాదు, దాంట్లో చట్టంలో చెప్పిందంటే గిరిజన ప్రాంతాల్లో భూమి గిరిజనులేతరులకి ఇవ్వకూడదని. అది చాలా ముఖ్యమైనది. అది దీనికి తర్వాత అది అమలులో కొంచెం అలసత్వం వచ్చిన తర్వాత మీరు ఇందాక చెప్పినట్టు శ్రీకాకుళంలో ఉద్యమం జరిగిన తర్వాత 70లో ఇంకో చట్టం ఇచ్చారు. దీనికి సవరణ చట్టం అన్నమాట. ఈ సవరణ చట్టంలో ఏం చెప్పారంటే క్లియర్గా గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతలకు ఎవరికైనా భూమి ఉంటే అది వారిదే అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకే, లేకపోతే గిరిజనులు తగ్గించి కొని ఒక ప్రెజెంటివ్ క్లాస్ పెట్టారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ చట్టం అమలుకి మనకి జిల్లా అధికారులు ఉన్నారు, కలెక్టర్లు ఏజెంట్ కింద ఉన్నారు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అమలులో కొంచెం గిరిజనులు పక్క నుంచి వాళ్ళకి అవగాహన లేకపోవడం, తర్వాత అమల్లో లోపాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. శ్రీధర్ గారు మీరు చెప్పండి, 1959లోనే చట్టం వచ్చింది గిరిజన భూములు కొనకూడదు అని. కానీ 1970 నుంచి 76 మధ్య కాలంలో పెద్ద మొత్తంలో భూములు అన్యాక్రాంతం అవడం మొదలయ్యాయి. ఎందువల్ల అంటారు? చట్టాలను కావాలని ఉల్లంఘించడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది మన దగ్గర, మన సమాజంలో, మన పాలనా వ్యవస్థలో. దానివల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. అసలు మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఏముందంటే, ఈ భారత జాతీయ స్వాతంత్ర సమరం కోసం, ఈ రాజకీయ స్వాతంత్రం కోసం పోరాడడానికి చాలా కాలం ముందే గిరిజనులు తమ హక్కుల కోసం, భూమి కోసం పోరాడారు, సాయుధ పోరాటాలు చేశారు, విల్లంబులు అందుకొని కొట్లాడారు. దానివల్ల బ్రిటిష్ ప్రభుత్వం లాంటి నిరంకుశ ప్రభుత్వం కూడా, పరాయి ప్రభుత్వం కూడా వాళ్ళ సంక్షేమానికి, వాళ్ళ భూముల్ని వాళ్ళకే ఉంచడానికి చట్టాలు చేయవలసి వచ్చింది. ఆ చట్టాలను, ఏజెన్సీ చట్టాలను అప్పటి నుంచి అంటున్నారంటే బ్రిటిష్ ప్రభుత్వానికి కలెక్టర్ ఏజెంట్గా ఉండి ఆ ఏజెంట్ ద్వారా నేరుగా గిరిజనుల సంక్షేమాన్ని చూసుకోవాలన్న ఉద్దేశంతో చేసిన చట్టాలు. అందుకే వాటికి ఏజెన్సీ చట్టాలనే పేరు వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 5వ షెడ్యూలు, 6వ షెడ్యూల్ అని ఇంతకుముందు శాస్త్రి గారు చెప్పినట్టుగా 2 షెడ్యూల్స్ కింద ప్రత్యేకమైన అధికారాలు అక్కడ గవర్నర్కి లేదా గిరిజన ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్స్కి గిరిజనులకే ఇస్తూ ఒక చట్టం ఉంది. నిజానికి 5వ షెడ్యూలు, 6వ షెడ్యూల్ కింద 61% భారతదేశ భూమి వాళ్ళ ఈ షెడ్యూల్ పరిధిలో ఉంది. అంటే ఏమిటి? అసలైన రాజ్యాంగం, గిరిజనులకు అమలయ్యే అసలైన రాజ్యాంగం ఏదంటే 5వ షెడ్యూల్, 6వ షెడ్యూలే. కానీ దాని గురించిన ప్రస్తావన నేను చెప్తున్నా, మా యూనివర్సిటీలో కూడా 6th షెడ్యూల్, 7th షెడ్యూల్ గురించి ఎవరు, 5th షెడ్యూల్ గురించి ఎవరు చెప్పరు. కానీ ఈ చట్టాల కింద ఉన్న హక్కులు ఏమిటి, ఆ గిరిజనులకు ఎందుకు ఇవ్వాలి ఈ హక్కులు? ఇంతకుముందు మీరు ఒక ప్రశ్న అడిగారు, ఎందుకు ఈ ప్రత్యేక చట్టాలు గిరిజనులకి అంటే, ఒక కోర్టులో ఒక జడ్జిమెంట్లో జడ్జి గారు చెప్తారు, ఈ ట్రైబల్స్కి, నాన్ ట్రైబల్స్కి అంటే గిరిజనులకి, గిరిజనులేతరులకి మధ్య ఈ తేడా ఎందుకు చూపించాలి, గిరిజనుల భూములను ఎందుకు రక్షించాలి, గిరిజనులేతరులు వాళ్ళ భూములు కొనకుండా ఎందుకు నిషేధించాలి అనే దానికి చెప్పేది ఏమంటే, ఒక కుంటివాడికి 2 కాళ్లున్న పరుగు పందాల్లో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించగలిగే సమర్థుడికి పోటీ పెడితే ఎట్లా ఉంటుందో, గిరిజనుడికి, గిరిజనేతరుడికి మధ్య పోటీ పెడితే ఎలా ఉంటుంది. గిరిజన భూములు అంటే ఏమిటంటే, గిరిజనులు ఆ ప్రాంతంలో, అంటే గిరి అంటే కొండల్లో, అడవుల్లో, ఎవరు మనలాంటి నాగరికులు వెళ్ళడానికి వీలైన ప్రదేశాల్లో ఉన్న ప్రాంతాలలో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి డాక్యుమెంటేషన్ తెలియదు, వాళ్ళు కాగితాలు రాసుకోరు, ఉత్తరాలు రాసుకోరు. మనకు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్లు ఉంటాయి, మన తాతలకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదు. కానీ మరి మన తాత, అమ్మమ్మ, భార్యాభర్తలా కదా. దీంతో పాటు ఎక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం చెప్తున్నాను, డాక్యుమెంటేషన్ అనే దగ్గర వచ్చింది ఇబ్బంది ఇక్కడ. అయితే వాళ్ళకి భూమి వాళ్ళదే అని ఎట్లా రుజువు చేసుకుంటారు? వాళ్ళు ఎక్కడ పత్రాలు ఉండవు కనుక వాళ్ళు అక్కడ ఉంటున్నారు కనుక ఆ భూమి వాళ్ళదే అని ఒక ప్రిజంప్షన్. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్లి తీసుకున్నవాడు ఆక్రమించుకున్నారనే ఇంకొక ప్రిజంప్షన్. ఈ ఆక్రమించుకున్న గిరిజనేతరుడు ఈ భూమి నాది
అని రుజువు చేయలేని పక్షంలో ఆ భూమిని మళ్ళీ తిరిగి గిరిజనకు అప్పగించాలనే ఒక చట్టం. ఇవి రక్షణ చట్టాలు. కానీ ఏం చేస్తున్నారు, ఈ పొజిషన్లో గిరిజనేతరుడు ఉన్నాడు కనుక అతనిదే ఎల్టీఆర్ చట్టం ఉల్లంఘన అయినా పర్వాలేదు అనే రకంగా ఈ అధికారులు వ్యవహరించడం వల్ల మొత్తం ఎన్ని రకాల రక్షణ చట్టాలు చేసినా, నిజానికి బ్రిటిష్ కాలంలో స్వాతంత్రానికి పూర్వం చేసిన చట్టాలే మంచి చట్టాలు. ఆ చట్టాలని సమర్థించే కొన్ని నియమాలు చేసినప్పటికీ ఈ అధికారుల అవినీతి వల్ల, రాజకీయ నాయకులు వాళ్ళతో జోక్యం చేసుకోవడం వల్ల, తర్వాత ఈ గిరిజనేతర అంటే గిరిజనులు కాని వాళ్ళు చాలా నాగరికులు కదా, ఇప్పుడు మన నగరానికి పోయిన వాళ్ళు, వీళ్ళు నగరానికి పరిమితం కాకుండా, వీళ్ళ పట్టణాలకు పరిమితం కాకుండా, వీళ్ళు గ్రామాలకు వెళ్ళి అక్కడున్న అడవుల్ని, కొండల్ని, అక్కడున్న ప్రజల్ని వడ్డీలు ఇచ్చి, వడ్డీలకు అప్పులిచ్చి, అధిక వడ్డీలకు అప్పులిచ్చి, ఆ వడ్డీ పేరు మీద అప్పు తీర్చలేదనే పేరుతో వాళ్ళ భూములు స్వాధీనం చేసుకునే ఒక దోపిడీ మొదలైన తర్వాత ఈ పరిస్థితి దాపురించింది. ఈ క్రమంలో వీళ్ళు ఒకవేళ కేసు ఫైల్ చేయాలన్నా చేయలేని, అవగాహన లేని స్థితిలో కేసు ఎక్కడ ఫైల్ చేయాలి, మళ్ళీ అక్కడ జాయింట్ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చేయాలి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏం చేస్తాడో తెలియదు, వాళ్ళ కాగితాలు ఉండవు, వాళ్ళు రుజువు చేసుకోలేరు. వీళ్ళు రుజువు చేసుకోగలవారు, లాబింగ్ పెద్దగా ఉంటుంది, డబ్బు విపరీతంగా ఉంటుంది, వెదజగలుగుతారు, రకరకాల కాగితాలు సృష్టించగలుగుతారు, హైకోర్టులో స్టే పిటిషన్కు వెళ్ళగలుగుతారు, ఇంకా గిరిజన మంత్రి ఉన్నప్పటికీ అతన్ని కూడా లోపరుచుకోగలుగుతారు. సునీల్ కుమార్ గారు, 1959 నుంచి 2004 మధ్య కాలంలో చూసినట్టయితే 73 కేసులు ఫైల్ అయ్యాయి, 73,000 కేసులు ఫైల్ అయ్యాయి. కానీ అందులో సగం మాత్రమే గిరిజనులకి అనుకూలంగా వచ్చాయి, సగం వ్యతిరేకంగా వచ్చాయి. పోనీ ఆ సగం అనుకూలంగా వచ్చినప్పటికీ వాటి అమల్లో మాత్రం జాప్యం జరుగుతూనే ఉంది ఇప్పటికీ. ఎందువల్ల అంటే ఇప్పుడు మీరు అన్నదానికి రెండు భాగాలు. ఒకటి, ఆ 73,000 కేసులు ఏదైతే ఫైల్ అయినా అంటున్నారో, అసలు గిరిజనుల నుంచి పోతున్న భూములలో 10% వాటాల్లో మాత్రమే కేసులు ఫైల్ అవుతున్నాయి. అంటే ఆ 73,000కి కొన్ని రెట్టింపు కేసులు ఉన్నాయి, కానీ అసలు కోర్టు దృష్టికే రాలేదు. సరే, కోర్టు దృష్టికి వచ్చిన 73,000 కేసులలో కూడా సగం తీర్పులు గిరిజనులకి వ్యతిరేకంగా వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే 2-3 ముఖ్యమైన కారణాలు. అది నేను చెప్పడం కాదు, ఈ మధ్యలో ప్రభుత్వం నియమించిన కోనేరంగారావు కమిటీ అధ్యయనం చేసి కూడా అవే కారణాలు చెప్పారు. ఒకటి, ట్రైబల్కి చట్టం మీద అవగాహన లేదు కాబట్టి కేసులు పెడుతున్నారు, వాళ్ళు పోరాటలేకపోతున్నారు. రెండోది, ఒక మంచి ఉదాహరణ మీతో నేను పంచుకోవాలి. అదేంటంటే, నేను 5-6 వేల కేసు ఫైల్ చూడడం జరిగింది ఈ కేసులు పెట్టిన వాటిల్లో. అన్ని కేసులలో కూడా ఈ భూములు ఎల్టీఆర్ చట్టం వచ్చిన తర్వాత కొంటారు గిరిజనేతరులు. కొన్న తర్వాత ఎల్టీఆర్ చట్టం రాకముందే మేము కొన్నామని నిరూపించుకోవడం కోసం ఒక తెల్ల కాగితం మీద కొనుగోలు చేస్తారు. ఆ తెల్ల కాగితం మీద వేసిన డేటు ఎల్టీఆర్ చట్టం రావడానికంటే ముందు, అంటే తెలంగాణ ప్రాంతంలో అయితే 63 కంటే ముందు, ఆంధ్ర ప్రాంతంలో 70 కంటే ముందు కానీ 50 కంటే ముందు కానీ, ఈ సంవత్సరం కొని కూడా ఈ సంవత్సరం పహానీలో పేరు రాయించుకొని ఈ 2 కాగితాలు ఎల్టీఆర్ కోర్టులో పెట్టడము, మాకు ఎల్టీఆర్ చట్టం వర్తించదు కాబట్టి కేసు డ్రాప్ చేయని అని అడుగుతారు. అటువైపున కనుక ట్రైబల్ వైపున చట్టం తెలిసిన ఒక వ్యక్తి, లాయరే కాకపోవచ్చు, చట్టం తెలిసిన ఏ వ్యక్తి అయినా అక్కడ కోర్టులో ఆర్గ్యూ చేయొచ్చు. ఆ అవకాశం కూడా గిరిజన చట్టాలు కల్పిస్తున్నాయి. అక్కడ కనుక ఎవరైనా ఒకరు నిలబడి, మీరు ఆ సంవత్సరంలో కొన్నాను అంటున్నారు కదా, ఆ సంవత్సరం రికార్డు మాకు చూపించండి అని ఒక మాట అడిగే వాళ్ళు ఉన్నట్లయితే, అందులో మీరు అంటున్న 33,000 కేసులు కూడా వీళ్ళకి అనుకూలంగా వచ్చే కేసులు వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చాయి. ఒకటి. రెండోది, వీళ్ళకి అనుకూలంగా వచ్చిన 33,000-35,000 కేసులలో కూడా దాదాపు 1,60,000 ఎకరాల భూమి తిరిగి వీళ్ళకి స్వాధీనపరచల. అంటే వీళ్ళకి అనుకూలంగా తీర్పు ఉంది, చేతిలో తీర్పు కాగితం ఉంది, కానీ భూమి అమలు పరచల. ఎందుకు జరగటం లేదు అంటే, ఒకటి, అసలు తీర్పు వచ్చిన విషయమే గిరిజనులకు తెలియదు. రెండోది, తీర్పు వచ్చినా కానీ అమలు చేసే అధికారులు చిత్రశుద్ధి లోపిస్తుంది, వాళ్ళు అమలు చేయలేకపోతున్నారు. ఒక ఉదాహరణ, ఒక రెండు సంవత్సరాల క్రితం ఖమ్మంలో ఒక కేసు 1984 సంవత్సరంలో తీర్పు వచ్చింది గిరిజనులకు అనుకూలంగా. అది గిరిజనుల భూమి అని ఎల్టీఆర్ అధికారులు తీర్పిచ్చారు. 2006లో ఒక కార్యకర్త దృష్టికి ఆ జడ్జిమెంట్ వచ్చేసి అప్పుడు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే కూడా 1 సంవత్సరం కాలం పాటు పెద్ద అధికారులు హైకోర్టు దాకా పోరాటం చేస్తే 1984లో వచ్చిన తీర్పుని 2006లో అమలు చేయించగలిగే పరిస్థితి ఉంది. రైట్. ఇప్పుడు ఒక కాలర్ వరంగల్ నుంచి లైన్ లో ఉన్నారు. ప్రభాకర్ గారు, నమస్తే అండి, మీ సందేహం ఏంటి? నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి. మీరు ఏషియన్ ద్వారా చేస్తున్న భూమి కోసం కార్యక్రమం చాలా మందికి ఉపయోగపడుతున్నాను. అట్లాగే శ్రీధర్ గారికి, సునీల్ గారికి, శాస్త్రి గారికి నమస్కారాలండి. ముఖ్యంగా నేను ఒక 2 విషయాలు అడగాలనుకున్నాను మేడం. అది ఏంటంటే, ఒకటి, ఇది ఎవరైతే ROFR కింద పాస్ పుస్తకాలు పొందారో వాళ్లకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి మేడం. ఆ రుణాలు వచ్చేటట్లుగా, అంటే పానీ నకలు అడిగితే ఎంఆర్ఓ ఏమంటున్నారంటే, ఇందులో సర్వే నెంబర్ ఉన్నది కాబట్టి పానీ నకలు ఇవ్వమంటున్నారు మేడం. అందుకోసం వాళ్లకు బ్యాంకు నుంచి రుణాలు పొందే విధంగా ప్రభుత్వం ఏదైనా ఒక సదుపాయం కల్పించాలి. ఇంకోటి ఏంటంటే, ఆర్ఓఆర్ పాస్ పుస్తకాలు జారీ చేయడంలో అన్ని విధాల, అంటే 2006లో వచ్చిన ROFR చట్టాల ప్రకారంగా అన్ని విధాల వాళ్ళు గిరిజనులు ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు అనేకమైనటువంటి అబ్జెక్షన్స్ పెట్టి వాళ్ళకు పాస్ బుక్స్ రాకుండా చేస్తున్నారు. దీని మీద దయచేసి శాస్త్రి గారిని,
అంటే అందులో రెండు విషయాలు చెప్పారు వాళ్ళు. ఒకటేమో అటవీ హక్కుల చట్టం కింద పాస్ పుస్తకాలు వచ్చాయి, కానీ ఆ పాస్ పుస్తకాలు పెట్టి బ్యాంకులో లోన్లు రావట్లేదు అని ఒక విషయం చెప్తున్నారు. రెండవది అర్హత ఉన్న ఇంకా గిరిజనులు కూడా చాలా మందికి అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు రాలేదు అంటున్నారు. ఒక మొదటి సమస్య తీసుకున్నట్లయితే ఇప్పటికీ అది చాలా సందర్భంలో అసలు అటవీ హక్కుల చట్టం పాస్బుక్ పెట్టుకొని బ్యాంకులు రుణాలు ఇవ్వచ్చా ఇవ్వకూడదు అని వాళ్ళకే సందేహం. కానీ వాళ్ళకి అది ఎలిజిబిలిటీ ఉంది తీసుకోవడానికి. ప్రభుత్వం కనుక మళ్ళీ ఒక ఉత్తర్వు బ్యాంకులందరికీ కనుక పంపించేసి మీరు మైదాన ప్రాంతాలలో పాస్ పుస్తకాలు టైటిల్ ఏ విధంగా మీరు పెట్టుకుని బ్యాంకు రుణాలు ఇస్తారో ఆర్ఓఆర్ఎఫ్ఆర్ చట్టం కింద ఇచ్చిన పాస్ పుస్తకాన్ని కూడా మీరు పెట్టుకుని క్రాప్ లోన్ ఇవ్వచ్చు అని ఒక ఉత్తర్వు బ్యాంకులకు ఇస్తే తప్ప ఈ సమస్య ఒకటి పరిష్కారం కాదు. రెండోది ఇప్పుడు తను చెప్తున్నారు అర్హత ఉండి కూడా ఇంకా పట్టా రాలేదు అటవీ హక్కుల చట్టం కింద అని. గత వారంలో కూడా మనకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. తర్వాత కూడా చాలా జిల్లాల్లో మాట్లాడారు. మరి ముఖ్యంగా వరంగల్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో, కొంత విశాఖపట్నం జిల్లాలో కూడా ఇంకా అర్హత ఉండి చాలా మంది గిరిజనులకి పట్టాలు రావటం లేదు. అధికారులు ఏమనుకుంటున్నారంటే ఆర్ఓఎఫ్ఆర్ చట్టం అది ఒకసారి వచ్చేసింది, 3 నెలలో 4 నెలలో సంవత్సరం అంత ఇంప్లిమెంట్ చేసేసాము, 1,73,000 కుటుంబాలకి పట్టాలు ఇచ్చాం, అయిపోయింది, ఇది ఇంకా క్లోజ్ చేసాము అనుకుంటున్నారు. కానీ ఇప్పటికి కూడా అర్హత లాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయకపోతే నష్టం జరుగుతుంది. గ్రామ సభ ఏదైతే ఉందో వాళ్ళకి అధికారం ఉంది. యాక్చువల్గా పట్టాలు ఇచ్చేవాల్సిన వాళ్ళు అధికారులు కాదు, గ్రామ సభ. అక్కడ అటవీ హక్కుల ఒక సంఘం ఉంటుంది. వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకెవరికైనా పట్టాలు రాకపోతే గ్రామ సభకి రిక్వెస్ట్ చేయొచ్చు. గ్రామ సభ ఆ టైంని పెంచి ఆ అప్లికేషన్స్ కనుక సబ్ డివిజనల్ కమిటీకి ఈ రోజుకి ఫార్వర్డ్ చేసినా సరే వీళ్ళు కన్సిడర్ చేయాలి. కానీ ఇప్పుడు ఎవరు చేయాలన్న డౌట్, గ్రామ సభ చేయాలా అధికారులు చేయాలా, ఆ క్లారిటీ లేక చాలా మంది ఇంకా అప్లై చేసుకోలేకపోతే. ఇప్పుడు నెక్స్ట్ కాలర్ ఖమ్మం నుంచి లైన్ లో ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి, మీ సందేహం ఏంటి? మాట్లాడండి. హలో శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్తే అండి, మేము ఖమ్మం జిల్లా ఏనుగు నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి, మీ సందేహం ఏంటి? మాది 1953 నుంచి వారసత్వ పట్టంగా కొనసాగుతుందండి మా భూమి. ఫస్ట్ మా తాతగారి పేరు మీద నుంచి. చెప్పండి. హలో చెప్పండి, వినపడుతుంది. 1953 నుంచి మా తాతగారి పేరు మీద కొనసాగిందండి. మా తాతగారు కాలగర్భం చేసిన తర్వాత మా అమ్మమ్మ గారి పేరు మీద మారిందండి. మా అమ్మగారి వారసత్వంగా మా అమ్మగారి పేరు మీద మారిందండి. అయితే దీంట్లో ఒక గిరిజనుడు ఒక సంవత్సర కాలంగా ఆక్రమించుకొని భూమి బాగుంచుకున్నాడండి. అయితే దీని మీద ఇంతవరకు ఏం కంప్లైంట్ చేయకుండా కుల సంఘాలతోనే మాట్లాడుకున్నామండి. ఆయన దగ్గర ఆధారాలు తీసుకురామంటే ఏం తీసుకురావట్లేదండి. మమ్మల్ని ఇండైరెక్ట్ గా బెదిరిస్తున్నారండి. దీని మీద ఏం చర్య తీసుకోవాలంటారు? ఖమ్మం జిల్లాలో ఏ మండలం అండి? హలో హలో ఖమ్మం జిల్లాలో ఏ మండలం ఇది? ఎక్కడ ఉంది భూమి? ఏనుకూరు మండలం అండి. ఏనుకూరు గిరిజన ప్రాంతం కదా అది, షెడ్యూల్ ప్రాంతం. అవునండి, అవును, ఏజెన్సీ ఏరియా. సో ఏజెన్సీ ప్రాంతం కాబట్టి అంటే మీ పేరు మీద పట్టాలు ఉన్నాయంటున్నారంటే మీకు అర్హత ఉండుండొచ్చు కూడా. ఎల్టీఆర్ చట్టానికి ఉల్లంఘన చేసి ఉన్నదా లేదా ఎల్టీఆర్ ఉల్లంఘన జరిగిందనే చూడాలి ఇక్కడ. ఇప్పుడు భూమి మీరు గిరిజనుల ఆధీనంలో ఉంది అంటున్నారు. గిరిజనుల ఆధీనంలో ఉందా, మీ ఆధీనంలో భూమి ఉందా? చేసుకున్నాడు వాళ్ళు గిరిజనులే చేసుకుంటున్నారా? అవునండి. కాబట్టి ఇప్పుడు అది మీ భూమి అని మీరు కనుక నిరూపించుకోవాలనుకున్నట్లయితే మీరు ఎస్టీసీ గారి దగ్గర కానీ పిఓఐటీ దగ్గర కానీ మీరు కేసు పెట్టుకున్నట్లయితే మీ భూమి ఎల్టీఆర్ చట్టానికి ఉల్లంఘన కనుక జరిగి ఉండకుండా ఉన్నట్లయితే ఆ భూమి మీకు ఇప్పించడం జరుగుతుంది. ఓకే, శాస్త్రి గారు మీరు చెప్పండి, అసలు రాజ్యాంగంలో ఎటువంటి అంశాలు గిరిజనులకు రక్షణ కలిగిస్తున్నాయి? మనకి ఇందాక చెప్పినట్టు మనకి ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేటప్పటికి 5వ షెడ్యూల్ వర్తిస్తుంది. 5వ షెడ్యూల్లో మనకి 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో 2 ముఖ్యమైన చట్టాలు ఉన్నాయి. ఒక చట్టం ఏంటంటే ఇందాక మనం చెప్పినట్టు ఎల్టీఆర్ చట్టం. రెండో చట్టం పీసా చట్టం అని ఉంది. పీసా చట్టం అంటే పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్. పంచాయతీరాజు చట్టాన్ని షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తించేదానికని కొన్ని అమెండ్మెంట్లు చేస్తూ ఇచ్చారు. దాంట్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ భూమి బదలాయింపుకు సంబంధించిన కేసులన్నీ కూడా గ్రామ సభ చర్చించి నిర్ణయించవచ్చని చట్టం. ఈ చట్టంలో వాళ్ళు ఏంటంటే గ్రామ సభలో నిర్ణయిస్తే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉంది అలాంటిది. ఇలాంటి వెళ్ళి కేసులో గ్రామ సభలో భూమి ఈయనదే, అన్యాక్రాంతం అయ్యింది అనేది ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఈయన దరఖాస్తుతో పాటు దాన్ని కూడా ఎస్డిసికి సమర్థిస్తే ఇంకా గట్టిగా ఉంటుంది. అది చాలా ఈ 2 చట్టాలు సమన్వయించుకుంటూ ఒకటి ఎస్డిసి కలెక్టర్ ఇంప్లిమెంట్ చేసేది, అదే చట్టాన్ని గ్రామసభ కూడా చేసేందుకు అధికారాలు ఇచ్చారు పిసా చట్టాన్ని. ఈ 2 సమర్థించుకుంటూ చేస్తే తప్పకుండా జరుగుతుంది. అయితే దీంట్లో ఉన్న ఒక సమస్య ఏంటంటే గ్రామసభ మాత్రం చాలా
ఎటు ఇటు అటు కాకుండా న్యాయం జరిగేలా గిరిజనులకి తీర్మానం చేయాలి. ఆ తీర్మానం చేయకపోతే మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చేస్తాయి. ఇది చాలా ముఖ్యం. అది శ్రీధర్ గారు, ఎల్టీఆర్ చట్టం కావచ్చు, కోనేరు రంగారావు కమిటీ కావచ్చు, ఇవి కూడా ఏం చెప్తున్నాయి? అవి అమలు తీరు ఎలా ఉంది? వాటి అమలు తీరు ఇప్పుడు ఊళ్ళలో ఎవరికి భూమి ఉంది అనే విషయాన్ని చెప్పగల సమర్థత కానీ సాక్ష్యం కానీ నిజాజాలు తెలియదు కానీ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు ఆధారాలు పరిశీలించి ఆ భూమి వారిది అని చెప్పగలిగే, ఆ భూమి వారికి ఇస్తూ డాక్యుమెంట్స్ని హక్కుపత్రాలను రూపొందించగలిగే యంత్రాంగం మనకు కావాలి. ఆ యంత్రాంగం రానంత కాలం ఈ చట్టాలను ఈ విధంగా వీళ్ళు తొంగలో తొక్కుతూనే ఉంటారు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఈ రక్షణ చట్టాలు, ఈ రక్షణ చట్టాలు సంక్షేమ చట్టాలంటే గిరిజనులకు అనుకూలంగానే మనం దాన్ని అన్వయించుకుంటూ వెళ్ళాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకసారి ఏదో అతను మొదటి చట్టాల్లో ఇది నా భూమే అని గిరిజనులు నిరూపించుకోవాల్సిన భారం వాళ్ళ మీద ఉండేది. వాళ్ళు నిరూపించుకోలేరు, ఎట్లయినా నిరూపించుకోలేరు. కనుక ఆ భూమి ఇతరులది అనే ఒక ప్రస్తావన వచ్చింది. జనరల్గా కోర్టుల్లో ఎట్లా ఉంటుందంటే నేను ఏదైనా క్లెయిమ్తో కోర్టుకు వెళితే ఆ క్లెయిమ్ కరెక్ట్ అని నేనే రుజువు చేసుకోవాలి. ఇక్కడ గిరిజనులు ఆ పరిస్థితిలో లేరు. కనుక చట్టాలు మార్చి మళ్ళీ ఏమన్నారు, గిరిజనేతరుడు రుజువు చేసుకోవాలి, ఇది నా భూమి, ఇది నాదే, ఇది నేను అక్రమంగా తీసుకోలేదు, ఇది పరాయీకరణ కాదు, ఇది గిరిజనులకు చెందని భూమి, లేదా నేను ఈ ఎల్టీఆర్ రాకముందే తీసుకున్న భూమి అని అతను రుజువు చేసుకోవాలి. కానీ ఈ సందర్భాల్లో ఏమవుతుంది, తెల్ల కాగితంపై వారితో రాయించుకొని ఎల్టీఆర్ చట్టం కన్నా ముందు మేము కొన్నామని చెప్పి ఏదో సృష్టిస్తున్నాడు. ఆ తెల్ల కాగితాన్ని ప్రశ్నించే తెలివితేటలు వీళ్ళకి లేవు. తెల్ల కాగితం అని తెలిసి కూడా వాళ్ళు ప్రశ్నించకుండా అధికారులు దాన్ని చేస్తున్నారు. ఇంకొక విశేషమైన విచిత్రం ఏంటంటే ఈ సైక్లోస్టైల్ కాగితాల మీద తీర్పులు ఇస్తారు. అంటే ఇంతకుముందు సునీల్ నేను మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు కూడా తెలిసింది ఏంటంటే ఒక ఫార్మట్ ఉంటుంది, దాంట్లో పేర్లు నింపి ఇచ్చేసేస్తారు. తీర్పు అంటే అది కాదు, ఒక్కొక్క కేసును విడిగా పరిశీలించి ఆ భూమి ఎవరిది అనే సాక్ష్యాలతో సహా నిరూపించిన తర్వాతనే అది గిరిజనేతరుడి భూమి, గిరిజనుడి భూమి అని చెప్పాలి. అవన్నీ చేయకుండా చేయడం వల్లనే ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో మహేందర్ గారు, నమస్తే అండి, మీ సందేహం అడగండి. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం మాకేమంటే 1953లో ఒకరి పేరు మీద 10 ఎకరాల భూమి ఇచ్చారు మేడం. అయితే అది మా తండ్రి తర్వాత మాకు అట్లా 5 ఎకరే అలా వచ్చింది. ఇప్పుడు ఏమంటే బ్యాంకులో లోన్ తీసుకోవాలనుకుంటే మన ట్రాక్టర్ లోన్ సబ్సిడీ కింద ఇస్తున్నారు. తీసుకుంటే వాళ్ళు మినిమం 15 ఎకర్స్ భూమి అడుగుతున్నారు మేడం. మాకేమంటే ఒకరి పేరు మీద 5 ఎకర్సే ఉంటుంది. అది చాలా కష్టంగా ఉంది మాకు. మా ఎంప్లాయీ షూరిటీ ఇద్దాం అనుకున్నా, లేదు మినిమం 15 ఎకర్స్ కావాలంటున్నారు. దీనికి మహేంద్ర గారు అది ప్రభుత్వం ఇచ్చిన భూమా? 1953లో ఇచ్చారా సార్, ప్రభుత్వం ఇచ్చిన భూమి అది. ఇక మీరు లోన్ అడుగుతున్నది ఏంటి, పంట రుణాలు అడుగుతున్నారా, ఇంకా వేరే రకమైన రుణాలు తీసుకోవాలని అడుగుతున్నారా బ్యాంకు నుంచి? అగ్రికల్చర్ లోన్ సార్, అగ్రికల్చర్ మీద ట్రాక్టర్ సబ్సిడీ కింద ఇస్తున్నారు సార్ మన ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నుంచి. అయితే వాళ్ళు ఓకే అంటున్నారు, కానీ మన ఇక్కడ బ్యాంక్ వాళ్ళు వచ్చేసరికి మహేంద్ర గారు అక్కడ 2 విషయాలు. ఒకటి, పంట రుణాలు అయినట్లయితేనేమో మీకు ఎకరం ఉన్నా, అరెకరం ఉన్నా, 1 సెంటు భూమి ఉన్నా కానీ పంట రుణాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు కుదవబెట్టుకునేది పంటను కుదవబెట్టుకొని రుణాలు ఇస్తారు కాబట్టి. అట్లా కాకుండా మీరు ట్రాక్టర్ ఇంకేమైనా మిషనరీ అట్లాంటివి తీసుకోవాల్సినప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ సరిపోదనే విషయంలో ఎక్కువ భూమి అడుగుతూ ఉండొచ్చు. అది బ్యాంకు పాలసీ బట్టి ఉంటుంది. సో మీకు వాళ్ళు అడగడానికి కారణం అది 5 ఎకరాల 10 ఎకరాలు అనేది బ్యాంకు సెక్యూరిటీ మీరు అడుగుతున్న లోన్ బట్టి ఉంటుంది. పంట రుణాలకు మాత్రం అలాంటిది ఏమీ ఉండదు, మీరు అరెకరం ఉన్నా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మాట్లాడదాం సార్. భూమి కోసం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. భూమి కోసం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న అంశం గిరిజనులు, భూమి హక్కులు. దీనికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. శాస్త్రి గారు, మీరు చెప్పండి, గిరిజన భూములు మాది అని నిరూపించుకోవడానికి వారి దగ్గర ఎటువంటి పత్రాలు లేవు. మరి ఈ సమయంలో ఇంకా ఎటువంటి ఆధారాలు చూపెడితే వాడు మా భూమి అని నిరూపించుకోగలరు? అసలు మన గిరిజన ప్రాంతాల్లో వాళ్ళ సంస్కృతిని మనం చాలా అర్థం చేసుకుంటే తరతరాలుగా భూమి ఎవరిది అనేది సమాజం నిర్ణయిస్తుంది. దానికి అనుభవించే హక్కు ఆ ప్రత్యేకమైన కుటుంబానికి ఉంటుంది.
ఆ కుటుంబం ఏదైనా కారణాల వల్ల ఆ గ్రామాల నుంచి వెళ్ళిపోవడం, లేకపోతే ఎవరన్నా వారసులు లేకపోతే ఇంకా వేరే వాళ్ళు అనిపించేది కూడా సమాజం పెద్దలందరూ నిర్ణయిస్తారు. ఇది తరతరాలుగా వస్తుంది కాబట్టి సమాజం యొక్క రికగ్నిషన్ ఇంపార్టెంట్, కానీ చట్టాలు అనేది పట్టాలు అనేది మనం తర్వాత తీసుకొచ్చింది, మనం తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చింది. అందుకని ఏం చేయాలంటే గ్రామ సభలో పెద్దలందరూ కలిసి ఈయనదే భూమి, ఈ కుటుంబానిదే తరతరాలుగా అనేది ఒక తీర్మానం చేస్తే దాన్ని కూడా ఆమోదిస్తుంటే ఒక ఎవిడెన్స్, పట్టాలు కాగితాలు ఉంటే ఒక ఎవిడెన్స్, లేని సందర్భంలో దీన్ని కూడా ఎవిడెన్స్ కింద తీసుకుని, దీన్ని కస్టమరీ లా అంటారు. ఇది తీసుకున్నప్పుడు మనకి చాలా సమస్యలు తగ్గిపోతాయి. పట్టాలు కాగితాలు లేని వాళ్ళందరూ కూడా తరతరాలుగా అనుభవిస్తున్న భూమి, వీళ్ళకి పట్టాలు చేయలేని భూమి, ఇవన్నీ కూడా పనికొస్తుంది. ఓకే, ఇప్పుడు రంపచోడవరం నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి, మీ సందేహం అడగండి. నమస్తే అండి. ఈ భూమి కోసం అని చెప్పేసి ప్రభుత్వాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాయండి. కానీ ఏంటంటే అక్కడ జరుగుతుంది, స్థానిక సంస్థ ఎన్నికల్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళందరూ ఏమో నాన్ ఎస్టీస్ ఉన్నారండి. వీళ్ళ వల్ల కూడా చైతన్యవంతులు కాలేకపోతున్నారేమోనని చెప్పి గిరిజనుల అభిప్రాయం అండి. కరెక్ట్ అండి, అది ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. అది ఎందుకంటే రాజకీయ అధికారం కూడా ఎస్సీలకు ఎస్టీలకు వస్తే తప్ప వాళ్ళు తమ భూములను, తమ వారి భూములను రక్షించుకునే అవకాశం లేకుండా పోతున్నది. ఇప్పుడు పొలిటికల్గా వాళ్ళకి అండదండలు లేకుండా పోతున్నాయి. ఇప్పుడున్న చట్టాలను కూడా ఎత్తేయడానికి భూమి కోసం ప్రయత్నం చేసే, భూమిలో విలువను ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం ప్రయత్నించే వర్గాలు పెద్ద ఎత్తున లాబియింగ్ చేస్తున్నాయి. కనుక ఈ గిరిజన భూములను గిరిజనులకే అట్టిపెట్టాలంటే, వారి సంక్షేమ చట్టాలు అమలు చేయాలంటే వారు రాజకీయంగా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. వారి రాజకీయ నాయకత్వం కూడా వారికి రావాల్సిన అవసరం ఉందండి. చాలా కరెక్ట్ పాయింట్ మీరు చెప్పింది. ఇక సెటిల్మెంట్ అనే చట్టం ఏం చెప్తుంది? ఇప్పుడు సెటిల్మెంట్ చట్టం అంటే ఏంటంటే గిరిజన ప్రాంతాలు, అంటే మనకి ఏ గిరిజన ప్రాంతం అయినా, మనం మైదాన ప్రాంతంలోనైనా ఏ భూమి ఎవరిదని చేయడానికి చేసే పద్ధతి సర్వే సెటిల్మెంట్. అంటే భూమి కొలవటము, ఆ కొలిసి ఎవరికి పట్టా ఇవ్వాలో వాళ్ళకి పట్టాలు ఇవ్వటం. సో గిరిజన ప్రాంతాల్లో సెటిల్మెంట్ చట్టం ఏమంటుందంటే 1970లో వచ్చింది. ఆ చట్టం ప్రకారం గిరిజనులు కనుక 1969 నుంచి ఆ భూమి మీద ఉన్నారు అనుకున్నట్లయితే వాళ్ళకి పట్టా ఇస్తారు. ఎవరైనా గిరిజనేతరుడు నేను భూమి మీద ఉన్నా నాకు పట్టా కావాలని అడిగినట్లయితే అతను ఆ భూమి మీద 6 సంవత్సరాలుగా ఆ భూమి మీద ఉంటున్నట్టుగా నిరూపించుకోవాలి. రెండోది, గిరిజన చట్టాలు ఉల్లంఘించి ఆ భూమిలో నేను లేను, అంటే ఎల్డీఆర్ చట్టాన్ని నేను ఉల్లంఘించలేదు అని కూడా నిరూపించుకుంటేనే పట్టా ఇవ్వాలి. కానీ అన్ఫార్చునేట్ గా, అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ రెండో పాయింట్ అందరూ మర్చిపోయారు. ఉల్లంఘన కాసే పక్కన మర్చిపోయారు. ఎల్టీఆర్ ఉల్లంఘన జరిగిందా లేదా, ఎల్టీఆర్ ఉల్లంఘన జరిగిందా లేదా తేల్చాల్సి నేను కాదు. సెటిల్మెంట్ పట్టా ఇచ్చే అధికారి వేరు, ఎల్టీఆర్ లో తీర్పిచ్చే అధికారి వేరు. సెటిల్మెంట్ అధికారి అంటారు ఎల్టీఆర్ చట్టం ఉల్లంఘన అయిందా లేదా ఆ అధికారి చూసుకుంటారు, నాకు సంబంధం లేదు కాబట్టి పట్టాలు ఇచ్చేశారు. అందుకే కోనే రంగారావు కమిటీలో ఒక అమోఘమైన రికమెండేషన్ ఏం చెప్పారు అంటే, ఇప్పటిదాకా గిరిజనేతరులకు ఇచ్చిన పట్టాలు ఏవైతే ఉన్నాయో సెటిల్మెంట్ పట్టాలు, వాటన్నిటి మీద అప్పీల్ ఫైల్ చేయండి. అప్పీల్ ఫైల్ చేసి నిజంగా పట్టాలు ఇవ్వగలిగిన కేసులు ఇవ్వండి, మిగతా వాటిని భూములు తీసుకొని గిరిజనులకు ఇవ్వండి చెప్పడం జరిగింది. అక్కడ కూడా గిరిజనుల భూములు అతి ఎక్కువగా కోల్పోవడం జరిగింది సెటిల్మెంట్ చట్టంలో కూడా. ఓకే, ఇప్పుడు ఖమ్మం నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. జానీ గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మీ సందేహం అడగండి. చెప్పండి. చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే. హలో, మాది ఖమ్మం జిల్లా అండి. మాకు పట్టేదాటి దగ్గర మా తాతగారు మాతాదిగా ఉండేదండి. చెప్పండి. చెప్పండి. చెప్పండి, వినపడుతుంది. ఉన్నప్పుడు మాతాదిగా ఉన్నప్పుడు 8 ఎకరాల భూమి ఇనాముగా ఇచ్చారండి. ఆ భూమిని ఇప్పుడు గవర్నమెంట్ వారు ఎల్టీఆర్ కేసు కింద దాన్ని బుక్ చేసి ఎల్టీఆర్ లో కొట్టేసి మీకు భూమి లేదని చేస్తున్నారండి. ఇనాం ఇచ్చిన భూమి అది. ఏ మండలం? జుల్లూరుపాడు మండలం అండి. జుల్లూరుపాడు మండలం, అది కూడా గిరిజన ప్రాంతము. అంటే ఇక్కడ 2 చట్టాలకు మధ్యలో క్లాష్ ఉంది, అంటే సంఘర్షణ. ఒకటి, ఇనాం చట్ట ప్రకారం ఏమంటుందంటే ఎవరికైతే ఇనాం భూములు ఉన్నాయో వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, ఓవర్సీ ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలి అని అంటుంది. ఎల్టీఆర్ చట్టం ఏమంటుందంటే గిరిజనేతరులు కనుక భూములు పొందినట్లయితే ఉల్లంఘన అంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎల్టీఆర్ చట్టం అన్ని చట్టాలని ఓవర్ రూల్ చేస్తుంది. ఎల్టీఆర్ చట్టం ప్రివేల్ అవుతుంది. అంటే ఇంకే చట్టం ఏం చెప్పినా కానీ ఎల్టీఆర్ చట్టం ఏం చెప్తుందో అదే ఫైనల్. ఎల్టీఆర్ చట్టం ఫైనల్ ఏం చెప్తుంది, గిరిజనేతరులు కనుక భూములు ఇలా పొందినట్లయితే చెల్లదు అంటుంది. మరి ఆ పద్ధతిలో వాళ్ళకి పెట్టుంటారు. రెండోది, కనుక వాళ్ళకి నిజంగా జెన్యున్ గా కనుక ఇనాం పట్టా ఉన్నట్లయితే వాళ్ళకి అవకాశం ఉంది, సెటిల్మెంట్ అధికారుల దగ్గర నిరూపించుకుంటే భూమి తిరిగి వస్తుంది. ఇక ఇంకో విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఉదాహరణకు 100% కేసులు ఫైల్ అవ్వాల్సి ఉంటే ఈ భూములకు సంబంధించి 90% మాత్రమే ఫైల్ అవుతున్నాయి. మిగతా 10% ఫైల్ అవుతున్నాయి. 90% కావట్లేదు. ఎందుకని అంటారు?
ఎందుకు కావట్లేదంటే ఇప్పటిదాకా మనం మాట్లాడే ఒకటి అజ్ఞానం. అంటే అసలు గిరిజనులకి ఈ చట్టం ఉంది, ఈ చట్టంలో కేసు పెడితే మాకు భూములు వస్తుందన్న విషయమే తెలియదు. ఇప్పుడిప్పుడే కొద్దిగా అవగాహన పెరిగి వస్తున్నారు. అందుకే అవగాహన లేని సందర్భంలో ఎక్కువ కేసులు ఫైల్ అయ్యాయి, వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చాయి. అవగాహన లేకపోవడం ఒక కారణం అయితే, రెండోది గిరిజనుల తరపున ఆ చట్టం భాష మాట్లాడే ఒక వ్యక్తి లేరు అక్కడ. గిరిజన చట్టాలు ఏమంటున్నాయంటే గిరిజనుల తరపున లాయర్లైనా వాదించవచ్చు, లాయర్ లేకపోతే మీరు నేను కూడా గిరిజనుల తరపున వాదించడానికి అధికారాలు అంటే మనకు ఉన్నాయి. అంటే అక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆ పర్మిషన్ మనకి వచ్చి దాన్ని సనద్ అంటారు. అంటే లాయర్ కాని వాడిని కూడా ఆర్గ్యూ చేయడానికి. కానీ గిరిజనుల ప్రాంతాల్లో మీరు ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఏ జిల్లానైనా తీసుకోండి, గిరిజనుల చట్టాల మీద అవగాహన ఉన్న లాయర్లు ఎంతమంది ఉన్నారు, గిరిజనుల తరపున పోరాడే లాయర్లు ఎంతమంది ఉన్నారు. ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సింది బాలగోపాల్ లాంటి వాళ్ళు హైకోర్టులో చాలా అమోఘమైన కృషి చేశారు గిరిజన హక్కులు కాపాడడానికి. ఇంకా ఒకరో ఇద్దరు లాయర్లు అక్కడిక్కడ జిల్లాల్లో ఉన్నారు. సో రెండో ప్రాబ్లం ఏంటంటే లాయర్లు లేకపోవడం, వాళ్ళ వైపు వాదించే వాళ్ళు లేకపోవడం. మూడోది చట్టాలలో ఉన్న కొన్ని ఇబ్బందులు, అంటే ఉన్న లూప్ హోల్స్ కానివ్వండి, మిషనరీ కానివ్వండి. నాలుగోది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, శాస్త్రి గారు చాలా అమోఘమైన మాట చెప్పారు, ఈ చట్టాలు కానీ ఈ వ్యవస్థ కానీ బయటవి మనం అక్కడ పెట్టాం. కానీ గిరిజనులు వాళ్ళ చట్ట వ్యవస్థ వేరు, వాళ్ళ లా వేరు, వాళ్ళ ఎడ్యుకేషన్ వేరు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కష్టమే వాళ్ళ చట్టం. అక్కడ ఉన్న గ్రామ సభనే కోర్టు, వాళ్ళు నిర్ణయించుకుని తీర్పు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ చట్టం వెళ్ళేసరికి ఘర్షణ జరుగుతుంది. వాళ్ళకున్న కస్టమ్స్ కి మధ్యలో మనం చట్టం ద్వారా ఇంట్రడ్యూస్ చేసిన చట్టాల మధ్యలో ఒక ఘర్షణ జరుగుతుంది. కాబట్టి ఇన్ని సమస్యలు వస్తున్నాయి. శాస్త్రి గారు అన్నట్టుగా పిసా చట్టం కింద గ్రామ సభకి కనుక సంపూర్ణ అధికారులు ఇచ్చి వాళ్ళని రికగ్నైజ్ చేసినట్లయితే 95% సమస్యలు అక్కడ తీరుతాయి. సమస్య ఉన్న ప్రతివాడు కోర్టుకు వస్తాడు, కోర్టుకు వచ్చిన ప్రతివాడికి న్యాయం దొరికే అవకాశాలు ఉంటాయి. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో శ్రీనివాసరావు గారు, నమస్తే అండి. మీ సందేహం అడగండి. హలో సార్, చెప్పండి చెప్పండి. 1959 రజిగిరి ల్యాండ్, ఎక్కడ 1959 రజిగిరి ల్యాండ్ అన్నది. వాళ్ళ దగ్గర నుంచి మా మొత్తం తాతలు కొన్నారండి. అది వాళ్ళ దగ్గర నుంచి మా వంటి పారంపర్యంగా వస్తా ఉంది ఆడపిల్లలకి. మీది గిరిజనుల భూమికి సంబంధించిన సమస్య. రజిగిరి దగ్గర నుంచి వేరే వాళ్ళు మమ్మల్ని కొనుగోలు చేశారండి. శ్రీనివాస్ గారు, మీ మాట అర్థం కావట్లేదు. మొదటగా ఏం చెప్పారు మీరు? మళ్ళీ ఒకసారి మీ సమస్యను మళ్ళీ చెప్తారా? 1959లో బ్రిటిష్ వాళ్ళు అయ్యాము కొనుగోలు. బ్రిటిష్ టైంలో రజిగిరి ఉన్న ల్యాండ్, దాని మీద ఏం చేశారంటే ఐటీడీ టీఓ గారు వాళ్ళకు పట్టా, సెటిల్మెంట్ పట్టా ఇచ్చారండి. కోర్టు పెట్టినప్పుడు సెటిల్మెంట్ తీసుకోమని కోర్టు పెట్టిన కాగితం ఇచ్చారు. ఆ కాగితం మీద బాగా ఏం చేశారంటే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారండి. పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చినాక దాని మీద ఏం చేశారంటే మేము బ్యాంక్ లోన్ తెచ్చుకున్నామండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆర్టీఓ గారు వీళ్ళందరూ వచ్చి అది ఈపీఎల్ పార్టీఓ గారు ఎంఆర్ఓ అంటున్నారు. కానీ రజిగిరి ఇప్పుడు ట్రైన్ తెచ్చి దాంట్లో సెటిల్ అయిపోతున్నారు. దాని ద్వారా మార్పు ఉందా? క్లారిటీ లేదండి, వాయిస్ క్లారిటీ లేదు, క్షమించాలి. ప్రశ్న అర్థం కావట్లేదు. ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ ఆదివాసీలకి గిరిజనులకి ఈ చట్టాలు పట్టాలనే భాష తెలియదు సార్. తర్వాత వాళ్ళ సంస్కృతి ఏమిటంటే అక్కడి వాళ్ళు అక్కడ కూర్చొని సమస్య పరిష్కరించుకోవడం. మన ఆధునిక చట్టాల పునాదులు ఆలోచించిన కస్టమ్ ఈజ్ సోర్స్ ఆఫ్ లా, అంటే వాళ్ళ సాంప్రదాయం వాళ్ళ ఆచారాలనే చట్టంగా భావించాల్సిన అవసరం మనకుంది. మనం ఈ పద్ధతిలో వెళ్తున్నాం కనుక. ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళకు అమ్ముకోవడాలు కొనుక్కోవడాలు ఉండవు. వాళ్ళకు నమ్ముకుంటారు, భూమిని అమ్ముకోరు. ఆ భూమి వాళ్ళతో మమేకమై భూమితో సహజీవనం చేస్తారు. వాళ్ళు భూమిని అమ్ముకోవచ్చు అంటే అసలు వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. భూమిని ఎవరైనా అమ్ముకుంటారా అని వాళ్ళు అడుగుతారు అనమాట. కనుక వాళ్ళకి ఈ మనం అనుసరిస్తున్న ఈ నాగరిక ఈ మెటీరియలిస్టిక్ ప్రపంచంతో వాళ్ళకి సంబంధం లేదు. కనుక వాళ్ళకున్న భూమిని వాళ్ళదే అని నమ్మే పరిస్థితి, ఆ నమ్మకం కోసం ఈ చట్టాలు చేశారు. ఇది అధికారులు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. చివరిగా శాస్త్రి గారు మీరు చెప్పండి, మీరు ఎంతో అధ్యయనం చేశారు గిరిజనుల సమస్యలకు సంబంధించి. అయితే ప్రస్తుతం ఇప్పుడున్న చట్టాలు ఇస్తున్న హామీలను, ప్రభుత్వం ఇస్తున్న హామీలు కానివ్వండి, ఉన్న చట్టాలు కానీ ఏ మేరకు అమలవుతున్నాయి అంటారు? వారు భూముల విషయంలో ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలని మీరు చెప్పండి. ఇప్పుడు చట్టాల అమలు అంటే ఇంతవరకు మనం చెప్పుకున్నట్టు అమలు జరగడం అనేది ఇంచుమించు 80 తర్వాత అయిపోయినట్టు అనిపిస్తుంది. 80 తర్వాత స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఇంచుమించు 80లో రిపోర్ట్ చేసిన స్టాటిస్టిక్స్ ఇప్పుడు కూడా అది రిపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందండి? ఇప్పుడు ఏం చేయాలంటే ముందర ప్రజల్లో చైతన్యం రావాలండి. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. వాళ్ళందరికీ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి, అవగాహన చేయాలి. దాని తర్వాత వాళ్ళ తరఫున ఈ చట్టాలకి పోరాటం చేసేందుకు కోర్టుల్లోనూ బయట అన్ని చోట్ల చేసేందుకు ఒక సెపరేట్ ఒక క్యాడర్ లాగా యంగ్ ఎడ్యుకేటెడ్ లాయర్స్ అందరూ కూడా ఆ గ్రామాల్లోకి వెళ్ళి మీ సమస్యలు చెప్పండి అని చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళ తరఫున మేము మీకు హెల్ప్ చేస్తామని.
ప్రభుత్వం దగ్గర లీగల్ ఎయిడ్ మనీ ఉంటుంది, అదే ప్రాబ్లం లేదు. ఈ రెండిట్లకి సంధానం లేకపోవడం వల్లనే ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతుంది. ఎన్జిఓలు కూడా కృషి చేయాల్సింది. అందరూ ఎన్జిఓలు ఇందాక మనం మాట్లాడినట్టు 10% మాత్రమే ఫైల్ అవుతున్నాయి, 90% మాత్రం అసలు కేసు ఫైలే అవ్వట్లేదు. సార్ చెప్పిన ఇంకొకటి ఈ అవకాశాన్ని ఉపయోగించి చెప్పదలుచుకున్నాను. సార్ అన్నారు లాయర్లు స్టూడెంట్స్ కొంచెం పనిచేస్తే ఎక్కడ జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో దాదాపు 40-45 లా కాలేజీలు ఉన్నాయి. 10,000 మంది లా స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ల్యాండ్ అనేది ఒక ప్రత్యేక సబ్జెక్ట్ కూడా ఉంటుంది, లీగల్ ఎయిడ్ అనే ఉంటుంది. ఈ 10,000 స్టూడెంట్స్ కనుక ఒక్కొక్క గ్రామానికి సంవత్సరానికి ఒక గ్రామానికన్నా వెళ్ళి ఒక కాలేజ్ ఒక గ్రామానికి వెళ్తే కొన్ని వేల మంది గిరిజనులు సహాయం పొందే అవకాశం ఉంది. అలాంటి ప్రయత్నం 1-2 చోట్ల జరిగింది. వెస్ట్ గోదావరిలో, వరంగల్లో కొంతమంది లా స్టూడెంట్స్ వెళ్ళి ఈ కేసులను తిరగదోడగలిగారు, కొంత ఫైల్ చేయగలిగారు. అది ఒక సలహా కనుక మనం తీసుకున్నట్లయితే ఎక్కువ మందికి జరిగే అవకాశం. ఓకే, ధన్యవాదాలు సునీల్ కుమార్ గారు, శాస్త్రి గారు, అలాగే శ్రీధర్ గారు, ధన్యవాదాలు మీ విశ్లేషణ అందించినందుకు. ఓకే, చూశారు కదా, గిరిజన భూములను రక్షించడానికి మనకు ఎన్నో చట్టాలు ఉన్నాయి, కానీ ఆ చట్టాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలియక ఆదివాసీ గిరిజనులు భూములు కోల్పోవలసి వస్తోంది. మరి ఇప్పటికైనా వారు చట్టాలపై అవగాహన పెంచుకొని ప్రభుత్వ సహాయంతో గిరిజనులు తమ భూములు తామే రక్షించుకుంటారని ఆశిద్దాం. ఇదే అంశంతో వచ్చే వారం భూమి కోసం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.